అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ పని నేను ముందే చేస్తుండాలి. నా 20 ఏళ్ల సర్వీస్లో ఎవరిని షూట్ చేయకుండా నేను పని చేశాను. అద్భుతంగా పని చేశాను. ఈరోజు దయా కనికరం లేకుండా నిన్ను కాల్చేలా చేయకు. కానీ నేను చాలాసార్లు షూట్ చేశాను. ఏంటి బాబు పింకేష్, ఎందుకోసం నా మీద నీ డబ్బుని సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు? ఎప్పుడైతే నాకు ఈ పెరాలసిస్ అటాక్ వచ్చిందో పని బిజినెస్ని వదిలేసి ఇంట్లో కూర్చుంటున్నాను. అలాగే నువ్వు కూడా చెయ్యాల్సిన పనులన్నీ వదిలేసి రాత్రి పగళ్ళు నాకు సేవ చేస్తున్నావు. ఏంటి నాన్నా, మీరు దేనికి కంగారు పడకండి. మీరే చూడండి, అతి త్వరలోనే మీ 2 కాళ్ళకి శక్తొచ్చి మునుపటిలా నడవడం మొదలు పెడతారు. నాకున్న శక్తే నువ్వేనాన్నా. కానీ నా వల్లే నువ్వు చదువును వదిలేసి పాపం నువ్వు పని చేయాల్సి వస్తుంది. నాన్నా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారు. నాకిదేమంత కష్టం కాదు నాన్నా. నేను త్వరలోనే పనిచేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. సిటీలో ఉన్న గొప్ప హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ చేయిస్తాను. ఓరి నాయనో, ఏం చేస్తున్నారు? నేను ఏమీ చేయలేదు. దొంగల చేతుల్లో చిక్కుకున్నాను. నన్ను చుట్టుముట్టారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. చేతిలో ఉన్న మొబైల్ డబ్బు లాక్కున్నారు. అసలు మీరు ఎందుకు ఒంటరిగా వెళ్లారు? ఎందుకు ఒంటరిగా వెళ్లారని అడుగుతున్నాను. ఇప్పటికే కంపెనీలో ఉద్యోగంలోంచి తీసి పారేశారు. పని పాట లేకుండా ఊరికే ఇంట్లో ఉన్నారు. అంతేకాకుండా ఆ కాంపన్సేషన్ డబ్బు, ఎంత డబ్బు దొరికింది? 25,000. మొత్తం పోయిందా? ఓరి దేవుడా, ఈ దరిద్ర కొట్టుడికిచ్చి నన్ను కట్టబెట్టారు. ఇంతకంటే పాడుబడిన బావిలకు తోసి చంపేయాల్సింది. ఎవరైనా కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి. బాగా నొప్పిగా ఉంది. పెయిన్ కిల్లర్ ఏదైనా ఉంటే తెచ్చి ఇవ్వండి. పెయిన్ కిల్లరా? నీకు పెయిన్ కిల్లర్ కావాలా? ఈ కుటుంబానికి నువ్వే ఒక పెయిన్గా మారావు. ఒక పని చేయండి, మీరే చనిపోండి. కనీసం మా పెయిన్ అయినా తగ్గుతుంది. పువ్వులు తీసుకొచ్చి అక్కడ పెట్టండి. అలాగే ఆ చీరలు తీసి సైడ్లో పెట్టండి. అరే దీన్ దయాల్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఇంకా నయం, మీరు వచ్చారు. మిమ్మల్ని చూసి చాలా చాలా సంతోషం. నానా, అండి. ఒక నిమిషం అంకుల్, ఒక నిమిషం. నానా, ప్రీతి పింకేష్తో లేచిపోయింది. ఒరే అడ్డగాడిదా, ఇక్కడ నిలబడ్డావేంట్రా? వెళ్ళి దాన్ని వెతుకు. దొరికిందంటే చంపే. ఎల్లు ఎల్లు. సరే నాన్న. ఎల్రా. ఇలా చూడండి, మనం వియ్యంకులుగా ఉండొచ్చు, కానీ మన మంచి ఫ్రెండ్సే. ఏ కుర్రాడి కోసం ప్రీతి నా కొడుకుని మండపంలోనే వదిలేసి వెళ్ళిందో తను తప్పించుకోలేదు. తనని మనం చంపేద్దాం. హలో రాహుల్, రోనిత్ దగ్గర ఫోని. నువ్వేం కంగారు పడకు ప్రీతి. ఒక విషయం చెప్పనా, మనిద్దరికీ పెళ్ళి అయిందే అనుకో, ఆ తర్వాత మనం అందరినీ ఒప్పించవచ్చు. నీకు మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు కదా పింకేష్. మా నాన్న గురించి తెలుసు, అన్నయ్య గురించి తెలుసు. ఇద్దరు కూడా పశువుల కంటే దారుణం. ఈ ఊళ్ళోంచి తప్పించుకుని ఏదోలా ముంబై చేరుకుంటే చాలు. ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు. బస్సు 5 నిమిషాలు ఆగొద్ది. టీ టిఫిన్లు తాగేవాళ్ళు తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి రండి. నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వస్తాను.
సారీ బ్రదర్. వెంకటేష్ 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 అమ్మా, ఇప్పుడు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదమ్మా. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకు? ముందు నన్ను వచ్చి కాలు. నాన్న ఒక తప్పు చేశారుగా, మళ్ళీ నేను అదే తప్పు చేయాలా? ఓవర్గా మాట్లాడావే అనుకో. అంతే. అమ్మా, నా మాట విను. ఐ లవ్ యూ. లవ్ యూ. జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా, ఒక్క సెకండ్, నేను మళ్ళీ చేస్తాను. ఓ ఐఎమ్ సారీ. నీకు అసలు విషయం అర్థం కావట్లేదా? వెంకటేష్, నేను అన్నిటినీ ఓర్చుకోగలను, కానీ అమ్మాయిల మీద చెయ్యెత్తడం లేదా వాళ్ళని అవమానించినా నాలో ఉన్న మృగం బయటకు వచ్చేస్తుంది. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? హీరో బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేసు పెట్టి లోపల పడేస్తాను. నేను వీడికి కొంచెం స్ట్రెచ్చింగ్ నేర్పించాను సార్. స్ట్రెచ్చింగా? పద, పోలీస్ స్టేషన్లో నేను నీకు నేర్పిస్తాను. వాన నీరు ఎప్పుడైనా తాగావా? ఏమైంది? సింగం స్టైల్లో హీరోయిజం చూపిస్తున్నాడు సార్. ఇతను బరూచ్ పోలీస్ సింగమే కదా? ఇతనికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువని విన్నాను. am I రైట్? ఇన్స్పెక్టర్ జై పాఠక్. సార్, మరి బారోత్ సార్? బారూచ్ సార్ ఏదో అండర్ కవర్ మిషన్కి వెళ్ళారు. సార్, ఐఎమ్ సారీ, తప్పు జరిగింది. సార్, నన్ను క్షమించండి. అరే పర్వాలేదు, నా పర్సనాలిటీ కొంచెం హీరోలా ఉంటుంది, సో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అంతేకాకుండా ఇంత పెద్ద సిటీలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. పని మొదలు పెడదామా? సార్, అలాగే సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర నిల్చోబెట్టి ఎంక్వైరీ చేయండి. అందరినీ క్రైమ్ స్పాట్ నుంచి మూవ్ చేయండి. అలాగే సార్. ఓకే సార్. వెంకటేష్, తను తీసుకెళ్ళండి. సార్ 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 వెంకటేష్, వీళ్ళైనా వెంకటేష్ని చంపేశారు సార్. వీళ్ళిద్దరూ నా వెంకటేష్ని చంపేశారు. ఏయ్, నీకేనా పిచ్చా? నోటికి వచ్చినట్టు వాగుతోంది, నాకేం తెలియదు సార్. చాలా చెప్పురా. ఒక్క నిమిషం, వెంకటేష్, ఒక్క నిమిషం. ఇటు చూడండి, మీరేం దిగులు పడకండి, మేము వచ్చేసాంగా. ఈవిని తీసుకెళ్ళి బండిలో కూర్చోబెట్టండి. సార్, నేను వెంకటేష్ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, అలాగే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ తను లేనివాడు కావటం వల్ల మా నాన్న అన్నయ్య ఒప్పుకోలేదు. అంతేకాదు, బలవంతంగా నాకు మరొకరితో పెళ్లి చేయాలని చూశారు. అందువల్లే నేను వెంకటేష్ పారిపోయి ముంబైలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ వీళ్ళందరూ లేదు సార్, మేము వాడిని చంపలేదు. ఈ అమ్మాయే వాడి వెనకాల పిచ్చిగా తిరిగింది. మేము దీన్ని తీసుకెళ్ళడానికే వచ్చాం. అవును సార్, మేము అక్కడికి చేరుకునే లోపే ఆ కుర్రాడు చనిపోయాడు సార్. ఆఫీసర్, మా క్లయింట్కి వ్యతిరేకంగా మీ దగ్గర ఏ ఆధారాలు లేవు, ఎవిడెన్సు లేదు. మీ ఎంక్వైరీ అంతా అయిపోయింది కదా, మేము బయలుదేరొచ్చా? సరే, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. రామ్మా. ముందు నువ్వు ఇంటికి పోదా, తర్వాత నీ పని చెప్తా. తన మీద చెయ్యి పడిందో స్ట్రెచ్ చేసి నేను ఇంకా పొడుగ్గా చేస్తాను. పెళ్లి మంటపం నుంచి ఒక పెళ్లి కూతురు తన లవర్తో పారిపోయింది. అబ్బాయికి చాలా ఫోన్ కాల్స్ వచ్చుంటాయి. పెళ్లి కొడుకు ఫ్యామిలీ జాతకాన్ని తీయండి. అలాగే ఈ పింకేష్ ఉన్నాడుగా, అతని ఫ్యామిలీతో ఎవరికైనా శత్రుత్వం ఉందేమో కనుక్కోండి. ఆ తర్వాత పాఠక్,
విక్టిమ్ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. పింకేష్, నాకున్న ఈ పరిస్థితి వల్లనే నా కొడుకుని నేను కాపాడలేకపోయాను. వెళ్లే ముందల వాడు నన్ను కలవటానికి వచ్చాడు. మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకరిని ఒకరు బాగా చూసుకోవాలి. నాన్న, మీరు టైంకి మందులు వేసుకోండి. నేను బటుక్ మహారాజు గారికి చెప్పేశాను. తను రోజు వచ్చి వంట చేసి వెళ్ళిపోతారు. కాళ్ళకి మసాజ్ కూడా చేసి పెడతారు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా వాడు నా గురించే బాధపడ్డాడు. పింకేష్ ప్రీతిని బాగా లవ్ చేశాడు, కానీ ప్రీతి వాళ్ళ అన్నయ్య విక్కీయే వాడిని చంపేసి ఉంటాడు. సరే, మీరెలా చెప్తున్నారు? విక్కీయే వాడు నన్ను కలవటానికి వచ్చాడు. ముసలాడా, నీ కొడుకు పింకేష్ ఎక్కడున్నాడు? నాకు తెలీదు. వాడు నా చెల్లెల్ని బుట్టలో పడేసుకుని తనతో తీసుకెళ్లాడు. ఒకవేళ వాడు దొరకకపోతే నేను చంపేస్తాను. చెప్పు. చెప్పు, ఎక్కడా? వాడిపై కన్నీసి ఉంచు. అక్కడే ఉండు. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నీ కొడుక్కి శ్మశానంలో ఒక మంచి చోటు చూసుకో. గన్ పాయింట్లో నన్ను బెదిరించి వెళ్ళాడు సార్. ఎవరైనా అలా గన్ను పెట్టుకుంటారా? కుదరదు, నేను పెళ్లి చేసుకోను. ఏ రోజైతే నువ్వు పుట్టావో అప్పుడే నిన్ను చంపి పడేస్తుండాలి. నువ్వు ఏం చేస్తున్నావు? తను ఇప్పుడు ఎదిగిన పిల్ల, తన మీద చెయ్యొద్దు. సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. ఇంత జరిగినా కూడా పట్టుదల వదలనంటోంది. కుటుంబం పరువుని తీసేసింది. హరిశంకర్కే థ్యాంక్స్ చెప్పాలి. ఇంత జరిగినా కూడా దీన్ని వాళ్ళ అబ్బాయికి చేసుకుందామని ఇంకా ఆశపడుతున్నాడు. ఒకసారి లారా, ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడే సమయం కాదు. తను ఎదిగిన అమ్మాయి షాక్లో ఉంది. ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుందంటే జీవితమే నాశనం అయిపోతుంది. చూడు, తనని షాక్లోంచి బయటికి రాని, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. మొత్తం ఇల్లంతా చెక్ చేయండి. ఓకే సార్. సార్, కానీ ఎందుకు వెతుకుతున్నారు? నీ గన్ను, దాంతోనే గన్ను 100ని బెదిరిస్తున్నావు. దాంతోనే కదా అందరినీ చంపుతున్నావు. అరే సార్, ఏమంటున్నారు సార్? సార్, ఇలా చూడండి, గన్ను దొరికింది సార్. ఈ గన్ గురించే మాట్లాడుతున్నాను. మీ కొడుకు గన్. రా, నీ లక్కీ రోజు లీవ్లో ఉంది. ఈరోజు ఊరేగింపుకెళ్దాం. తీసుకురండి. కానీ సార్, వీడిని ఈడ్చికెళ్ళండి. ఏంటి సార్ ఇది? సో మీరే ఇతనికి చాలా క్లోజా? అంటే ముఖ్యమైన వ్యక్తి కదా? ఎంత క్లోజు? మేము చిన్ననాటి స్నేహితులం. ఓ, ఐ మీన్ కృష్ణ సుధామ లాగనా? స్నేహితుడి కోసం ఏమైనా చేస్తారు. పింకేష్ని హత్య చేయాలన్నా కూడా చేసేస్తారు. లేదంటే ఇంకేదైనా కారణం ఉంటుంది. ఇలా చూడండి సార్, మీరు మా అబ్బాయిని అరెస్ట్ చేశారు, కానీ నా స్నేహితుడి మీద నింద వేయకండి. పింకేష్ని ఎవరు చంపారో ముందు వాళ్ళని వెళ్ళి వెతకండి సార్. ఇంటి గురించో ఇంట్లో ఉన్న వాళ్ళ గురించో ఏం అక్కర్లేదు. ఎప్పుడు చూసినా అక్కడికే వెళ్ళి కూర్చుంటున్నారు. దీనదయాళ్ నా చిన్నప్పటి స్నేహితుడు. కష్ట సమయంలో తోడుగా ఉండడం నా బాధ్యత. కష్టం ఎలాగో వస్తుంది. నన్ను రిజెక్ట్ చేసి ఆ పింకేష్ని పెళ్లి చేసుకుందాం అనుకుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గానే చెప్తున్నాడు. మన అబ్బాయి గురించి మీరు అస్సలు పట్టించుకోవటం లేదు. మీ ఫ్రెండ్ కూతురు వీడిని అవమానించింది, అయినా కూడా వాడి వెనకే తిరుగుతున్నారు. సార్, రిపోర్ట్ చేతికొచ్చేసింది. విక్కీ గన్ నుండి పింకేష్కి బుల్లెట్ తగలలేదు. 9mm కాల్చారు. అది ఇంకేదో గన్ సార్. ఓకే, విక్కీని పంపించేయండి. ఇంకో విషయం, అతన్ని గమనించండి. ఒకవేళ వీడు చెప్పి పింకేష్ని ఎవరైనా చంపుండొచ్చు. సార్, ఏ గన్నుతో అయితే పింకేష్ని చంపారో అదే గన్ నుండి 2 షూట్అవుట్స్ అయ్యాయి సార్. జయేష్ పటేల్ ఇంకా లాకూ దర్బార్. 3 సంవత్సరాల క్రితం లాకూని అరెస్ట్ చేశాం. ఇప్పుడు బెయిల్ మీద వచ్చేశాడు. ఆ గన్ను దొరకలేదు. లాకూ కూడా గన్ను గురించి ఏమీ చెప్పలేదు సార్. సార్, పెళ్లికొచ్చిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాం. పింకేష్ మర్డర్ జరిగినప్పుడు పెళ్లికొడుకు రోనిక్ పెళ్లి మండపంలో లేడంట. ఇంకొక విషయం మాతో కొంతమంది చెప్పారు. పెళ్లికొడుకు నాన్న పెళ్లికొడుకుతో చెప్తున్నారంట పింకేష్ని కనిపెట్టి కథ ముగించమని.
రోనే ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళని ఎంక్వైరీ చేయండి. నేను వెళ్ళి లాకో దర్బార్ని కలిసి వస్తాను, సరేనా? ఎస్ సార్. ఈ పరిస్థితిలో ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ప్లీజ్ ఇంటికి వెళ్ళండి. నేను ఎలాగ ఇంటికి వెళ్ళాలి సార్? మీరే నా కొడుకుని చంపిన వాడిని వదిలేశారే. విక్కీకి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. మీరేం దిగులు పడకండి, హంతకుడిని మేం కనిపెడతాం. హరిబాయ్, మీ అబ్బాయికి లాకో దర్బార్కి ఏమైనా సంబంధం ఉందా? వాడు రౌడీ. చెప్పాలంటే నా కొడుకు రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా తల ఎత్తి చూడరండి. వాడిపోయి గ్యాంగ్స్టర్స్తో ఉన్నాడంటే నమ్మలేకపోతున్నా. నాకు తెలిసి ఈ పాటికలా పింకేష్ వచ్చుండాలే. ఏంటి ఇంత టైం అవుతుంది? అతను ఇంకా ముంబైకే చేరుకోలేదని అక్కడి వాళ్ళు చెప్తున్నారు. నేను ఒక పని చేస్తాను, వాడికి ఫోన్ చేస్తాను. చాలా టైం పడుతుందే. రోనక్, పింకేష్ మర్డర్ జరిగినప్పుడు నువ్వు మండపంలో లేవు. అంతేకాదు రిలేటివ్స్తో పాటు నువ్వు ప్రీతిని వెతకడానికి కూడా వెళ్ళలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ దగ్గర బ్లాక్ బైక్ ఉంది కదా, కిల్లర్ బ్లాక్ బైక్లోనే వచ్చాడు. సార్, నేను పింకేష్ని హత్య చేయలేదు. సరే చెప్పు, మర్డర్ స్పాట్లో నువ్వు లేకపోతే ఎక్కడున్నావు? వీడికి ఇలా చెప్తే అర్థం కాదు, తీసుకెళ్ళి లోపలండి. సార్, మా అబ్బాయి ఏం తప్పు చేశాడని మీరు లాకప్లో వేస్తారు? ఎందుకు వెళ్ళాం? చూడండి, లేరా సార్, వీడిని లోపలేద్దాం. రారా. సార్ నేను మొత్తం చెప్పేస్తాను సార్. నాన్న ముందు వద్దు సార్. నాన్న ప్లీజ్ 2 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను. రండి సార్. సార్, 3 సంవత్సరాల క్రితం నేను అరెస్ట్ అయ్యాను. ఆ తర్వాత ఒక వారంలో డెలివరీ అయ్యి నా భార్య చచ్చిపోయింది. తను చచ్చిపోయాక నేను ఒక నిర్ణయం తీసుకున్నా, తప్పుడు వ్యాపారాలు చేయకూడదని. 2 ఏళ్ల క్రితం ఏ గన్తో 2 వ్యక్తుల్ని కాల్చావో ఆ గన్ రికవర్ కాలేదు. పోలీసులు నిన్ను వెతుక్కుని వచ్చేటప్పుడు నువ్వు గన్ను విసిరి పారేశావని పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చావు. కానీ ఎక్కడ పారేశావో జ్ఞాపకం లేదు. నిజంగానే జ్ఞాపకం లేదా? మీ దగ్గర నేనెందుకు సార్ దాస్తాను? నేను ఒకప్పుడు అండర్ గ్రౌండ్లో గన్లు అమ్ముకునేవాడిని. అప్పట్లో గన్నుని అమ్మేశాను, కానీ ఎవరికి అమ్మానో నాకు నిజంగానే గుర్తులేదు. ఎంతో ప్లాన్ లేశాను. ప్రీతి పెళ్లి జరుగుద్దని నమ్మకంతో ఉన్నాను. ప్రీతికి పెళ్ళైపోయిన తర్వాత నేను విక్కీ బారాబంక్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అక్కడ వెళ్తే విక్కీ చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, నేను రిటైర్మెంట్ జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నా. అన్నీ తలకిందులైపోయాయి. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రీతిని కాస్త తేరుకోనివ్వు. ఆ తర్వాత మనం చూసుకుందాం. రోనిత్తో తన పెళ్లి గురించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ధైర్యంగా ఉండు. నువ్వెప్పుడూ ఇలాగే చెప్తుంటావు. నాకు ప్రీతి మీద నమ్మకం లేదు. ప్రీతి చాలా సెల్ఫిష్గా ఉంది. అది ఎప్పుడూ తన సంతోషం గురించే ఆలోచిస్తుంది. నువ్వలా మాట్లాడుకో. ప్రీతి నీ కూతురు. సరే వెళ్ళొస్తాను, చాలా ఆలస్యమైంది. సరే, మంచిది. ఏదైనా లీడ్ దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. సార్,
ఇది ఫ్రెష్ ప్లేట్. హా, పింకేష్ మర్డర్ జరిగేటప్పుడు పెళ్ళికొడుకు రోనిక్ ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నాడు. వాడితో గర్ల్స్ కూడా ఉన్నారు. అంతేకాదు వాళ్ళ నాన్న రిలేటివ్స్ తోటి ప్రీతిని వెతుకుతూ ఉన్నారు. అండ్ సార్, గన్ గురించి ఏమైనా లీడ్ దొరికిందా? లేదు, లీడు గాని ఆధారం గాని దొరకలేదు. అంటే చుట్టూ తిరిగి అక్కడికే వస్తున్నాం, బ్యాక్ టు స్క్వేర్ వన్. హా, వీళ్ళందరి దగ్గర పింకేష్ని మర్డర్ చేయడానికి కావలసిన కారణం ఉంది. కానీ మనకు పక్కా మోటివ్, పక్కా ఎవిడెన్స్ కావాలి. సార్, మీరు పింకేష్ డెడ్ బాడీ పక్కన ఏదైనా బ్యాగ్ చూసారండి? బ్యాగ్? అదేంటంటే బ్యాగ్లో 3 కోట్ల విలువైన డైమండ్స్ ఉన్నాయి సార్. ఏంటి? డైమండ్సా? అవును సార్. యాక్చువల్లీ పింకేష్ నా కంపెనీలోనే పనిచేస్తూ ఉన్నాడు. పింకేష్ వచ్చేసావా? ఇది డైమండ్స్ ప్యాకెట్. ఇది బీకే పటేల్ ముంబై ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వాలి. అర్థమైందా? సరే సార్. తీసుకెళ్ళు. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఓకే సార్. వెళ్ళంగానే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. సరే వెళ్ళు. తర్వాత సార్, ఇంకొక విషయం సార్, పింకేష్ వీరి పార్సల్నే తీసుకెళ్ళాడు. సార్, అందులో ఉన్నవి 3 కోట్ల డైమండ్స్ సార్. పింకేష్ బాడీ పక్కనే ఉన్న బ్యాగ్లో అవి ఉండుంటాయి. కానీ మాకక్కడ బ్యాగ్ దొరకలేదే. ఏంటి? అలాగే ప్రీతి కూడా ఈ బ్యాగ్ గురించి మాకు ఏమీ చెప్పలేదు. ఎనీవేస్, రేమి, వీళ్ళ దగ్గర నుంచి డైమండ్ డీటెయిల్ మొత్తం తీసుకోండి. డైమండ్ మర్చెంట్స్ అందరికీ అండ్ జ్యువెలర్స్కి ఇంటిమేట్ చేయండి. మీకు చాలా విషయాలు తెలుసు, కానీ నాకు తెలిసినంత వరకు అన్ని డైమండ్స్కి ఒక యూనిక్ డిజైన్ అండ్ నంబర్ ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్స్ లాగా మనం ఒక్క డైమండ్ని ట్రేస్ చేసినా కూడా మిగతా డైమండ్స్ని పట్టుకోవచ్చు. దాంతో పింకేష్ని హత్య చేసిన వారిని కనిపెట్టొచ్చు. బాగుంది, యూనిక్గా ఉంది. కానీ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది నాన్నగారి దగ్గర ఉండేది. ఆయన చనిపోయాక నాకు ఇప్పుడు డబ్బులు అవసరమైంది. సరే, ఇదిగో. అరే, ఇచ్చిన డబ్బు ముందు లెక్క పెట్టవయ్యా. ఏంటి 3 కోట్ల డైమండ్సా? కానీ పింకేష్ నాతో చెప్పింది ముంబై వెళ్ళగానే ఒక చిన్న పార్సల్ని ఒక ఆఫీస్లో ఇవ్వాలన్నాడు. ఆ పార్సల్ ఎక్కడుంది? సార్, అది పింకేష్ బ్యాగ్లోనే ఉండేది. కానీ పింకేష్ దగ్గర ఎలాంటి బ్యాగ్ దొరకలేదు. సార్, బ్యాగ్ గురించి నాకేం తెలీదు. సరే, మేము బయలుదేరతాం. మనం ఈ బ్యాగ్ని ఎలాగైనా కనిపెట్టాలి. అది దొరికితేనే ఆ డైమండ్స్ దొరుకుతాయి. పింకేష్ని హత్య చేసినాడు దొరుకుతాడు. నాకు తెలియదు సార్. పింకేష్ అంగడియా కంపెనీలో పనిచేస్తున్నాడు. పింకేష్ డైమండ్స్తో ముంబైకి వెళ్లే విషయం అక్కడున్న ఎవరికో తెలిసింది. వాళ్ళతన్ని బాగా గమనించారు. సందర్భాన్ని చూసుకుని మర్డర్ చేసి డైమండ్స్ని తీసుకెళ్లిపోయారు. ఎవరి డైమండ్స్ అయితే పోయాయో ఆ వీడి పటేల్ గురించి తెలిసింది సార్. మీరు జ్యువెలర్ కాదు, మీరొక మంత్రవాది. మీరేమంటున్నారు? మేము హిస్టరీ, జియోగ్రఫీ, బయాలజీ అన్నిటిని తీసేసాం. మీకు లెక్కలు బాగా రావని మాకు తెలుసు. మీరు ఏదో ఒక దొంగతనం చేసి పాత డైమండ్ ఫ్యాక్టరీని మూసేస్తున్నారు, కొత్తగా మొదలు పెడుతున్నారు. తర్వాత ఒరిజినల్ డైమండ్స్తో డూప్లికేట్స్ని మిక్స్ చేస్తున్నారు. తర్వాత వాటిని దొంగిలించారని ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈసారి కూడా అలాంటిదే ఏదో చేస్తున్నారు. మీ డైమండ్స్ని మీరే దొంగిలించి ఇన్సూరెన్స్ డబ్బుల్ని నొక్కేద్దాం అనుకుంటున్నారు కదా. మీరు చాలా పొరపాటు పడుతున్నారు సార్. నా డైమండ్స్ని నేనేమీ దొంగిలించలేదు. సంఘటన జరిగిన రోజు నేను సూరత్లో ఉన్నాను సార్. అంతేకాకుండా ఈ 10 సంవత్సరాలుగా నా వజ్రాల వ్యాపారం చాలా బాగా జరుగుతోంది. కాబట్టి అలాంటి తప్పులు చేయాల్సిన అవసరం నాకేమీ లేదు. డబ్బు అనేది మనిషిని మృగంలా మారుస్తుంది. మీ దగ్గరున్న వ్యక్తి ఉన్నాడు కదా, పింకేష్ని హత్య చేసి డైమండ్స్ని దొంగిలించాడు. నేను సరిగ్గా చెప్పానుగా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నా మనుషుల్లో ఏ ఒక్కరికి కూడా పింకేష్ గురించి ఏమీ తెలీదు. పింకేష్తో పాటు ఆ విషయం ఇంకెవరికైనా తెలిసింది అంటే అది కేవలం ప్రహ్లాద్ పాఠక్, అలాగే తన కొడుక్కి తెలుసు, సంజయ్ పాఠక్. నువ్వే సంజయ్? సార్, చెప్పరా, ఇప్పుడు మహాభారతంలో ఏం జరుగుతుంది?
సార్ ఏంటిది ఆడుకుంటున్నారు? సార్ వీడు నా కొడుకు, మీరు నాతో మాట్లాడండి. ఒక్క నిమిషం. పింకేష్ డైమండ్స్తో ముంబై వెళ్ళడం నీకు తెలుసు కదా, అందువల్ల అతన్ని హత్య చేసి డైమండ్స్ని దొంగిలించావా? డైమండ్స్ ఎక్కడున్నాయి? సార్ నాకేమీ తెలియదు సార్. సార్ వీడు నా కొడుకు, ఇలాగంతా చేయడు సార్. ఇద్దరిని తీసుకురండి. సార్ పదా. సార్ నాకేం తెలీదు. సార్, సార్, చెప్పేది వినండి సార్. మీరు తప్పు సార్. అర్థం చేసుకున్నారు. ఇవిగోండి మీ డీటెయిల్స్. మీరు మీ కంపెనీని ఇంటిని తాకట్టు పెట్టి పెద్ద లోన్ తీసుకున్నారు. కంపెనీ ప్రాఫిట్ నుండి మీరు ఇంట్రెస్టే కట్టగలుగుతున్నారు. అందువల్ల ఈ లోన్ క్లియర్ చేయడానికి మీరు డైమండ్ని దొంగిలించడానికి ప్లాన్ చేశారు. ఏంటి సార్ ఇది? మీరు చెప్పేది కరెక్టే, మేము లోన్ తీసుకున్నది నిజమే, కానీ ఈ దొంగతనం మర్డరు ఇదంతా మాకు తెలియదు సార్. సార్ పింకేష్ మర్డర్ అయ్యేటప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజే తిరిగి వచ్చాను సార్. సార్ ఢిల్లీ హోటల్కి సంబంధించిన డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్, ఫ్లాట్ డీటెయిల్స్ని చెక్ చేసుకోండి సార్. రేమి, వీళ్ళ ఫ్లైట్, హోటల్ డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేయండి. ఇంకోటి, ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు సిటీ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు బయలుదేరొచ్చు. అసలేమీ అర్థం కావట్లేదు. పింకేష్ని చంపింది ఎవరు? ఎందుకు చంపుంటారు? మెల్లగా రండి. నేను నా కొడుకు అంతిమ కార్యాలు ముగించేశాను. ఇవే వాడి అస్థికలు. నేను నడవలేను. నేను నా కొడుక్కి సపోర్ట్ చేయలేకపోయాను. నేను పింకేష్తో చెప్పాను, అదేంటంటే నా అస్థికల్ని జునాగఢ్కు పక్కన దామోదర్ నదిలో కలపమన్నా. కానీ ఇప్పుడు వాడి అస్థికలతో నేను తిరుగుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలా వెళ్తాను? అందుకనే ఇక్కడికి వచ్చాను. ఇదిగోండి వాడి అస్థికల్ని మీకు అప్పచెప్తున్నాను. ఇలా చేస్తేనే పింకేష్ మీకు ప్రశ్నార్థకంగా ఉంటాడు. నా కొడుక్కి న్యాయం దొరికినంత వరకు వాడి ఆత్మ శాంతించదు. హరిబాయ్, పింకేష్కి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. మీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలం, కానీ ఇలా చూడండి, మీరు చెప్పిన చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరేం దిగులు పడకండి. హా బేబీ, నేను షోరూంలో ఉన్నాను. ఒక సెకండ్ చెప్తాను. దీని ఇండికేటర్ సరిగా పనిచేయట్లేదు. అయ్యో, నాకు కవితలేమీ రావు. హలో, ఊరికే కోపం వస్తుంది. సార్ దీనికి ఎందుకు నెంబర్ ప్లేట్ వేయలేదు? సార్ ఇది కొని 2 రోజులు అవుతుంది సార్. ఆర్టీఓ ఆఫీస్ నుండి నంబర్ రాగానే ఫిక్స్ చేసేస్తాం సార్. సార్ రే ఇలా రా, ఇదిగో దీన్ని కొంచెం టైట్ చేయి. ఇంకా ఎస్ సార్. పింకేష్ని మర్డర్ చేసిన వాడు నెంబర్ ప్లేట్ లేని బైక్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టుగానే కదా తెలిసిందే. వాడు కొత్త బైక్ని కొనుండొచ్చుగా. ఓ పని చేయండి, కంబా షోరూమ్ నుంచి ఎన్ని బ్లాక్ బైక్స్ కొన్నారో చెక్ చేయండి. ఆ బైక్కి పింకేష్కి కనెక్షన్ ఉందేమో అని చెక్ చేయండి. కనెక్షన్ ఉన్నవాడు కిల్లర్ కావచ్చు. ఓకే సార్. సార్, బైక్ షోరూంలో డీలర్ దగ్గర ఉన్న లిస్టు తీసుకొచ్చేసాను. ఎంతమంది బ్లాక్ బైక్ను కొన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసేసాం. కానీ వాళ్ళకి పింకేష్కి ఎటువంటి కనెక్షను లేదు. అది కాకుండా వాళ్ళకి వాడిని చంపే మోటివ్ లేదు. ఈ కేసులో ఏదో ఒక విషయాన్ని మిస్ చేస్తున్నాం. ఈ కేసు అంత సింపుల్ కాదు. మర్డర్ జరిగినప్పుడు మేము ఆ ఊళ్ళోనే లేమని అందరూ చెప్తున్నారు. వీళ్ళందరూ మనల్ని దృష్టి మళ్లిస్తున్నారు. అందరి దగ్గర ఏదో ఒక కారణం ఉంది. తమ సైడ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సార్ నాకు తెలిసి విక్కీనే హత్య చేసి ఉండాలి సార్. కానీ విక్కీ గన్ నుంచి బుల్లెట్ ఫైర్ కాలేదుగా. ఒకవేళ రోనిత్ చేసి ఉండొచ్చుగా. అప్పుడు వాడు కాల్ గర్ల్స్తో పార్టీలో ఉన్నాడు. ఒకవేళ వాడు డబ్బు ఇచ్చి అబద్ధపు సాక్ష్యాల్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే మన దగ్గర ఆధారాలు గానీ ఫోటోలు గానీ ఏమీ లేవుగా. వాడు పార్టీలో ఉన్నాడని ఆధారం కూడా లేదు. నాకెందుకో ఈ సంజయ్ పాఠక్ మీద డౌట్ వస్తుంది. డైమండ్ని దొంగిలించడానికి వీడి దగ్గర అన్ని మోటివ్స్ ఉన్నాయి. ఎయిర్లైన్ కంపెనీలో క్రాస్ చెక్ చేశాను. ప్యాసింజర్ డీటెయిల్ పంపడానికి కాస్త టైం పడుతుందట. మర్డర్ జరిగినప్పుడు వీడు ఢిల్లీలో ఉన్నాడా లేదా అని కూడా తెలీదు. ఎందుకంటే హోటల్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ పంపలేదు. ఇప్పుడున్నది వీడి పటేల్. ఇతను అనుమానాస్పదంగానే ఉన్నాడు.
హంతకుడు చాలా తెలివైనోడు. క్రౌడ్ మధ్యన ఉదయాన్నే అతడు షూట్ చేసి వెళ్ళిపోయాడు. మనకు చిన్న క్లూ కూడా వదలలేదు. హలో, కంబాట్ పోలీస్ స్టేషన్. మీరేనా ఫోన్ చేశారు? అవును సార్. ఎస్ సార్. ఒక్క నిమిషం. సార్, ఇది అదే డైమండే సార్. దీని గురించే పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగే దీని మీద ఒక సీరియల్ నెంబర్ ఉంది చూడండి, అది పోయిన డైమండ్తో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎవరు తీసుకొచ్చారు? సార్, వీడే సార్, వీడే. వీడి పేరు, అడ్రస్ అన్ని డీటెయిల్స్ తీయండి. ఇంతకు మించి నువ్వు పొడిచేదేముంది? పింకేష్ని హత్య చేసి డైమండ్స్ దొంగిలించావే, వాటిని ఎక్కడుంచావు? సార్, నేను ఎవరిని మర్డర్ చేయలేదు. అది కాకుండా డైమండ్స్ కూడా దొంగలించలేదు. సర్చ్ చేయండి. డైమండ్స్ ఎక్కడ్రా? సార్, నేను డైమండ్స్ దొంగలించలేదు సార్. చెప్పరా? రా. కొత్త బైక్, కొత్త వాచ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తావా లేదా? చెప్తాను. నేను మర్డర్ చేయలేదు, డైమండ్ దొంగలించలేదు. కానీ ఒక్క డైమండ్ నువ్వు అమ్మావు, మిగతావన్నీ ఎక్కడ? అది ఎవరికైతే సొంతమో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అదెవరు? పంకజ్. ఏమనుకుంటున్నావురా? ఈ డైమండ్స్ని దొంగిలించి ముంబై బస్ పట్టుకొని మా దగ్గర నుంచి తప్పించుకుందామనా? ముంబై ఏంట్రా, పాతాళానికి వెళ్ళి దాక్కున్నా కూడా అక్కడికి వచ్చి కూడా కనిపెడతాం. చెప్పు. పాఠక్, పింకేష్ని చంపడానికి డైమండ్సేనా లేక వేరే ఏదైనా కారణమా? సార్, నేనే పింకేష్ని చంపలేదు. అదే సమాధానం. మరి ఈ డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తాను సార్. సార్, నా ఫ్రెండ్ రోహిత్ డైమండ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. నేను వాడితో చెక్ చేయించాను, డైమండ్స్ ఒరిజినల్ అని చెప్పాడు. నేను డైమండ్స్ మొత్తం విడికిచ్చేసి ఒక్కొక్కటిగా అమ్మేయమని చెప్పాను. ఇందులోంచి ఒక డైమండ్ని మేము అమ్మేశాం. ఆ డబ్బుని మేమిద్దరం చెరిసగం పంచుకున్నాం. సార్, రోహిత్కి ఆశ పెరిగిపోయింది. వీడు ఇంకొక డైమండ్ అమ్మాడు, అది నాకు చెప్పకుండా. నాకు రోహిత్కి పెద్ద గొడవ జరిగింది. నేను మిగిలిన డైమండ్స్ మొత్తం తీసుకుని ముంబైకి వెళ్ళి అమ్మేద్దామని ట్రైన్కి బయలుదేరాను. సరే, పింకేష్ని చంపిన ఆ బైకర్ ఎవరు? సార్, నాకు అసలేం తెలియదు సార్. మీరేమైనా చూసారా? సార్, నేను చూశాను, కానీ నేను వాడి ముఖం చూడలేకపోయాను. ఎందుకంటే హెల్మెట్ వేసుకున్నాడు. నల్ల కలర్ బైక్ ఉంది కానీ నెంబర్ ప్లేట్ లేదు సార్. గబుక్కని తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. సేమ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. సార్, పింకేష్ని చంపిన అదే గన్ తోటే దీన్ దయాలని కూడా చంపారు. ఒకవేళ పింకేష్ మర్డర్ డైమండ్స్ కోసం కాకుండా లవ్ అఫైర్ కోసం జరుగుంటే మరి సేమ్ కిల్లర్ దీన్ దయాల్ని ఎందుకు చంపాలి? ఏవైనా పర్సనల్ వెంజెన్స్ ఉండొచ్చు. ఇద్దరిని ఈ విధంగా షూట్ చేసి తన కోపాన్ని తీర్చుకున్నాడేమో. సరే గాని వీళ్ళిద్దరికి ఎవరు ఒకే శత్రువుగా ఉండగలరు? 2 మర్డర్స్లోనూ ఒకే సిమిలారిటీ ఉంది. నెంబర్ ప్లేట్ లేని కొత్త బైక్. దీన్ని నేను ఎంక్వైరీ చేశాను, కానీ బైకులు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ దొరకలేదు.
టెస్ట్ డ్రైవ్. షోరూంలో టెస్ట్ డ్రైవ్ కోసం బైక్నిస్తారు. అలా అయితే మర్డర్ జరిగిన రోజున ఏ షోరూమ్ నుంచి బ్లాక్ బైక్ని టెస్ట్ డ్రైవ్కి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? టెస్ట్ డ్రైవ్కి వచ్చినప్పుడు షోరూంలో లైసెన్స్ కాపీ ఇవ్వాలి. ఇట్స్ ఎ ప్రొసీజర్. ఫైండ్ ఇట్ అవుట్. ఇన్స్పెక్టర్ జయపాఠక్ ఫ్రమ్ కంబా పోలీస్ స్టేషన్. న్యూ బైక్ని టెస్ట్ డ్రైవ్ చేసే వాళ్ళ లిస్ట్ కావాలి. ఓకే, ఇస్తాను సార్. హలో. హలో సార్, హంతకుడికి వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి సార్. అండ్ సార్, ఈరోజు వాడు బైక్ని టెస్ట్ డ్రైవ్కి తీసుకువెళ్ళాడు సార్. ఈరోజు ఎవరిని చంపుతాడు? రిలాక్స్, వెళ్ళొస్తాను. ఏం చేస్తున్నావు పాఠక్? ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సిందే. నా 20 ఏళ్ల సర్వీస్లో తుపాకీని ముట్టుకోకుండా నేను నా పని చేశాను. అలాగే నిజాయితీగా కూడా ఉన్నాను. ఈరోజు నన్ను గన్ యూజ్ చేసేలా చేయొద్దు పాఠక్. నేను చాలాసార్లు షూట్ చేశా. రమాకాంత్, ఓర్ని నిజాయితీగా ఉన్న అమాయకుడైన జీవితంలో దెబ్బతిన్న ఒక మనిషివి నువ్వెలా హంతకుడు అయ్యావు? ఇదే షాప్ రెసిప్ట్. ఇక్కడి నుంచే నువ్వు హెల్మెట్, జాకెట్, గ్లౌస్ తీసుకున్నారు. అవును సార్, హెల్మెట్, గ్లౌస్, జాకెట్ ఇక్కడే కొన్నాడు. ఆ క్యాష్తోటే కదా నువ్వు ఇదంతా కొన్నావు? ఎందుకంటే నీ దగ్గర ఇంత డబ్బు లేదు కదా. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వచ్చాయి. పింకేష్ని, దీన్ దయాలని ఎందుకు చంపావు? విక్కీని ఎందుకు చంపాలనుకున్నావు? వాళ్ళకి బతకడానికి హక్కు లేదు. వాళ్ళని రోడ్డు మీద ఈడ్చుకు వెళ్ళి బాడీలో ఒక్కొక్క పార్ట్ కట్ చేసి నరకం అనుభవించేలా చేయాల్సింది. ఎందుకు వాళ్ళిద్దరి మీద అంత కోపం? కారణం ఏంటి? వాడు నా జీవితాన్ని నరకంగా మార్చేశాడు. నా సంతోషాన్ని, ఆనందాన్ని లాక్కున్నాడు. నేను పటేల్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. హఠాత్తుగా నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు. అందువల్ల నాకు కోపం వచ్చింది. నా కొడుకు ద్వారా నాకు తెలిసింది ఆ బీటీ పటేల్ 3 కోట్ల డైమండ్స్ని పింకేష్కి ఇచ్చి ముంబైకి పంపిస్తున్నాడని. అంతే, నాకొక ఆలోచన వచ్చింది. ఈ అవకాశం మళ్ళీ దొరకదని దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. దానివల్ల నాకు డబ్బు వస్తుంది, డబ్బు వల్ల నాకు గౌరవం వస్తుంది అనుకున్నాను. అంతేకాదు, పటేల్ నన్ను ఉద్యోగం నుంచి తీసేసినందుకు ప్రతీకారం తీర్చుకోవచ్చు అనుకున్నాను. అందుకే నేను టెస్ట్ డ్రైవ్ కోసం షోరూమ్కి వెళ్ళాను. అక్కడ బైక్ తీసుకున్నాను. పింకేష్ని ఫాలో అవడం మొదలుపెట్టాను. బస్ వెనకాలే తనని ఫాలో అవుతూ వెళ్ళాను. కానీ నేను అంత ప్లాన్ చేసినా కూడా నాకు ఒక్క డైమండ్ కూడా దొరకలేదు. ఏం చేయాలో నాకేమీ అర్థం కాలేదు. ఇక ఒకే ఒక ఆశ ఉంది. నా చిన్ననాటి స్నేహితుడు
దీన్ దయాళ్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. నాకు మాటిచ్చాడు, తన దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటానన్నాడు. కానీ కూతురు పెళ్లి ఆగిపోయిన తర్వాత వాడి మతి చెడిపోయింది. తన ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. నాకు జాబ్ ఇవ్వడానికి నిరాకరించాడు. అందుకు తను చావాలి కదా. అందుకే ఆ రోజు రాత్రి తనని ఫాలో అయ్యాను. ఏదో విధంగా మోసం చేసి ఆ జాబ్ నాకు సొంతమయ్యేలా చేసుకున్నాను. విక్కీ కూడా చావక తప్పదు. వాడు కూడా చస్తేనే నాకు ఆ జాబ్ వస్తుంది. ఈలోగా మేము వచ్చేస్తాం నీ ఆట ముగించడానికి. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు జైల్లోకి వచ్చి పని చేయి. రారా. అస్థికల్ని గంగలో కలిపొద్దాం.